Now, I want to speak to you today ఈ దినం నేను మీతో వాక్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను from the Bible. బైబిల్లో నుండి. Now, ఇప్పుడు the Bible is God's book. బైబిల్ దేవుని గ్రంథం. When God speaks to men, దేవుడు ప్రజలతో మాట్లాడినప్పుడు He gave us the Bible. ఆయన బైబిల్ని ఇచ్చాడు. If you want to know the thoughts of God, మరి దేవుని యొక్క మాటలు తెలుసుకోవాలనుకుంటే then read God's word. అప్పుడు దేవుని వాక్యాన్ని మీరు చదవండి. The Bible is the word of God. బైబిల్ దేవుని వాక్యము. The Bible is alive. బైబిల్ సజీవమైనది. From God's book, దేవుని గ్రంథంలో in నుండి the book of Mark, మార్కు సువార్తలో నుండి chapter 10 verse 46, మరి 10వ అధ్యాయం 46వ వచనం. and they came to Jericho. వారు యెరికోకు వచ్చారు. And as he went out of Jericho with his disciples, ఆయన తన శిష్యులతో బహుజనసంతో యెరికో నుండి బయలుదేరి a great వచ్చుండగా number of people, అనేక మంది జనసమూహం, blind Bartimaeus, the son of Timaeus, తిమయి కుమారుడు బర్తిమేయును గ్రుడ్డి భిక్షగాడు, he sat by the highway begging. త్రోవ ప్రక్కన భిక్షమెత్తుకుంటూ కూర్చున్నాడు. And when he heard that was Jesus of Nazareth, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని he began to cry out ఆయన మొరపెట్టడం ప్రారంభించాడు. and said, Jesus, దావీదు కుమారుడు యేసు, son of David, దావీదు కుమారుడు have యేసు, mercy on me. నన్ను కరుణింపమని. And many charged him మరి అనేక మంది that he గద్దించారు. should hold his peace. వాడు ఊరుకుండమని But he గద్దించారు. cried the more, మరి ఇంకా వాడు అధికంగా కేకలు thou వేశాడు. son of David, దావీదు కుమారుడా have mercy on me. నన్ను కరుణింపుము. And Jesus stood still యేసు నిలుచున్నాడు. and commanded him to be called. ఆయన ధైర్యం తెచ్చుకోమని And they ఆజ్ఞాపించాడు. called the blind man, ఆయన గుడ్డివాణ్ణి పిలిచాడు. and they said unto him, be of good comfort, ధైర్యం తెచ్చుకొనము, rise, he calls thee. ఆయన నిన్ను పిలుచుచున్నాడు. And లేమని వానితో చెప్పిరి. he casting away his garment, ఆ యొక్క అంతటి వాడు బట్ట rose పారవేసి and came to Jesus. దిగ్గున లేచి యేసుకు And వచ్చాడు. Jesus said unto him, యేసు అతనితో అన్నాడు, what will I do unto you? నేను నీకేమి చేయగోరుచున్నాను? The blind man said, ఆ గుడ్డివాడు అన్నాడు, Lord, I want to see. బోధకుడా నాకు దృష్టి కలుగ And చేయమను. Jesus said, యేసు అన్నాడు, go your way, నీవు వెళ్ళుము, your faith has made you whole. నీ విశ్వాసము నిన్ను And స్వస్థపరిచెను. immediately వెంటనే he received his sight వాడు దృష్టి చూపునందుకు and వెళ్ళాడు. followed Jesus on the way. యేసును వెంబడించాడు. I like this kind of accident. ఇలాంటి ఘటన నేను ఎంత It ఇష్టపడుతున్నాను. happened last night in our meeting. మన కుడికలో గత రాత్రి జరిగింది. A husband and wife, ఒక భార్య భర్తలు last night, గత రాత్రి were passing by. వారు మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. And when they were passing by, వారు వెళ్తూ ఉండగా they heard the noise. వారు శబ్దాన్ని విన్నారు. And they came in. వారు కుడికకు వచ్చారు. And when they came in, ఇక్కడికి వచ్చినప్పుడు some of you who were here last night, you remember the testimony. మరి కొంతమంది ఇక్కడ ఉన్న వారు మీరు జ్ఞాపకం ఉంది అనుకుంటారు. The wife was healed ఆ భార్య స్వస్థత when పొందుకుంది. they came in accidentally. ప్రమాదవశాత్తు ఇక్కడికి వచ్చినప్పుడు. And what I like about it దాని గురించి నేను ఇష్టపడే విషయం is that the husband was saved yesterday. మరి భర్త రక్షింపబడ్డారు When they రాత్రి. came in accidentally. ప్రమాదవశాత్తు ఇక్కడికి వచ్చినప్పుడు There are no accidents with Jesus. మరి యేసుతో ఎలాంటి ప్రమాదం ఉండదండి. Bartimaeus was blind. మరి ఆ యొక్క వ్యక్తి గుడ్డివాడు. He could not help himself. భర్తపై తనకు తాను సహాయం He చేయలేకపోయాడు. needed the help of other people. ఇతరుల యొక్క సహాయము అవసరము. Even to move from one place to another. ఒక స్థలం నుండి ఒక స్థలం కదలటానికి కూడా His potential was crippled. ఆయన యొక్క కాళ్ళని కూడా కుంటి ఉన్నాయి. His life was crippled. ఆయన జీవితమే కుంటిదైపోయింది. He could not be who he was supposed to be. ఆయన ఎవరై ఉన్నాడో ఉండలేకపోయాడు. When God created Bartimaeus, భర్తమైన దేవుడు సృజించినప్పుడు he was supposed to run around with మరి his చుట్టూ children. పిల్లలతో పరిగెత్తాలి. అటు He ఇటు was supposed to run, అటు ఇటు పరిగెత్తాలి, walk, మరి నడవాలి. see the beauty of life. ఓ సృష్టి యొక్క అందాన్ని But చూడాలి. the devil, కానీ సాతానుడు through sickness and disease, ఆ వ్యాధిని he కలుగజేశాడు. bound him, ఆయన బంధించాడు. bound his potential, ఆయన సామర్థ్యాన్ని bound బంధించాడు. his self-image. ఆయన స్వార్థ ఇమేజ్ Broke his స్వరూపాన్ని life. బంధించాడు. So when Jesus healed blind Bartimaeus, యేసు భర్తమై గుడ్డివాడిని భర్తమై he was not స్వస్థపరిచినప్పుడు healing of blindness only. మరి గుడ్డితనం మాత్రమే స్వస్థపరచలేదు. He was releasing his potential in ఆయన life. సామర్థ్యాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు. He was releasing him to see the beauty that God has created. దేవుడు సృష్టించిన అందమైన సృష్టిని చూడడానికి విడుదల చేస్తూ He ఉన్నాడు. was bringing him back to life. మరి మరలా జీవానికి నెలకొల్పుతూ ఉన్నాడు. Many of you today, ఈ దినము ప్రియులారా, you are sitting here today, ఇక్కడ కూర్చొని ఉన్నారు. and the devil, సాతానుడు, the evil one, ఆ దుష్టుడు has crippled your life, నీ జీవితాన్ని కుంటితనం చేశాడు. crippled your family, నీ కుటుంబాన్ని నాశనం చేశాడు. crippled your potential, నీ సామర్థ్యాన్ని బంధించాడు. crippled your body. నీ శరీరాన్ని బంధించాడు. But Jesus కానీ యేసు sets people free. ఆయన అంటాడు స్వేచ్ఛగా You know, ఉండండి. there was a woman in the Bible. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. She was all bent up. ఆమె వంగి ఉన్నది. Well, I don't want to talk about that woman. మరి యొక్క స్త్రీ గురించి నాకు ఇష్టం There లేదు. was another woman I met ఇంకొక స్త్రీని కలుసుకున్నాను in Thailand. థాయిలాండ్ లో.
38 years. 38 సంవత్సరాలు She walked like this. ఆమె ఈ రీతిగా నడిచింది. For 38 years. 38 సంవత్సరాలు She came to our festival. మా పండుగలకు వచ్చింది. Now, 38 years is very long. 38 నిమిషాలు చాలా దీర్ఘకాలం. You know, somebody can be born మరి ఒకరు పుట్టవచ్చు, and marry వివాహం అవ్వచ్చు, and have children పిల్లలు కూడా కలిగి ఉండవచ్చు. in 38 years. 38 సంవత్సరాల లోపు And all those years, అన్ని సంవత్సరాలు కూడా she walked like this. ఆమె ఈ రీతిగా వంగి నడుస్తూ ఉంది. When I was praying for people, నేను ప్రజలకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు she said, Pastor Henry, పాస్టర్ హెన్రీ గారు, somebody was massaging my back. ఎవరు నా బాడీని రుద్దుతూ ఉన్నారు. There was nobody massaging her ఎవరు back. కూడా మరి మసాజ్ చేయట్లేదు. That was the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడు. And she stood up. ఆమె లేచి నిలబడింది. She was smiling. ఆమె నవ్వుతూ ఉంది. No teeth in her mouth. ఆమె పళ్ళు లేవు. But she was still smiling. ఆయనను నవ్వుతూ ఉంది. She was not very young. ఆమె యవనస్తురాలు కాదు. She was so happy. ఆమె చాలా సంతోషంగా ఉంది. You know, I like it when I see that. నేను చూసినప్పుడు ఎంతో ఆనందించాను. Today, many of you, ఈ రోజు చాలా మంది Jesus will set you free. యేసు మిమ్మల్ని విడుదల చేస్తూ ఉన్నాడు. Loosen you up. మీరు విడుదల చేస్తాడు. So you can be the real you. నిజమైనటువంటి నీవుగా ఉండవచ్చు. This is your night. ఇది మీ రాత్రి. To be totally restored. పూర్తిగా నెలకొల్పడానికి. Spirit, soul and body. ఓ ఆత్మ, శరీరం, మనస్సు. Now, this blind man, ఈ గ్రుడ్డివాడు he was sitting by the road. ఆయన త్రోవ పక్క కూర్చున్నాడు. He never expected anything. ఏది కూడా ఎదురు చూడలేదు. He was just begging for food. ఆహారం కొరకు భిక్షం Begging ఎత్తుకుంటున్నాడు. for money. డబ్బుల కొరకు భిక్షం You know ఎత్తుకుంటున్నాడు. what the devil does? మరి సాతాను ఏం చేస్తాడంటే, When he binds you in an area, ఒక విషయంలో బంధించినప్పుడు he forces you నిన్ను బలవంతం చేస్తాడు. to be accustomed to that bondage. ఆ బంధకంలో నిన్ను అలవాటు పరుస్తాడు. He teaches you ways to get by. ఆ యొక్క మార్గాలన్నీ కూడా వాడు And నేర్పిస్తాడు. you end up thinking that's the way of life. అదే జీవిత విధానం అని చెప్తాడు. You know, that's not the way of life. అది జీవిత విధానం కాదు. When a person has migraine headaches, మరి ఒక వ్యక్తికి తీవ్ర they తలనొప్పినప్పుడు think painkillers is the way of life. వారు చాలా మంది కూడా మందులు వేసుకుంటే నొప్పులు పోవడానికి అనుకుంటారు. When people are crippled, మరి కొంత గుడ్డి వారు ఉన్నప్పుడు they think a wheelchair is the way of ఆ life. వీల్ చైర్ అది జీవిత విధానం They అనుకుంటారు. get adopted to their problem. వారి సమస్య కొరకు వైద్యులు వెతుకుతారు. But Jesus is coming tonight ఈ రాత్రి యేసు వస్తున్నాడు. to separate you నిన్ను విడుదల చేయడానికి, from your problem, నీ సమస్యల నుండి, from your trouble, నీ సమస్యల నుండి, so you can be the real నీవు you. నిజమైనటువంటి వాడిగా ఉండవచ్చు. Refuse to live a life ఓ జీవితాన్ని విడిచిపెట్టు. that is forced upon you by the devil. సాతానుడు బలవంతంగా ఉంచిన విధానాన్ని విడిచిపెట్టు. He was begging, ఆయన భిక్షం ఎత్తుకుంటూ please ఉన్నాడు. help me. ఆయనకు You know, భోజనం కొరకు when you beg, నీవు భిక్షం ఎత్తుకున్నప్పుడు you have to have the emotion of self-pity. ఆ యొక్క భావోద్రేకాలు కలిగి ప్రజలు నీ మీద జాలి You పడినట్టుగానే have ఉండాలి. to show tears to the people ఓ ప్రజలు నీవు దుఃఖంలో తెలియపరచడానికి so they ఉండాలి. can give you money. వారు చూసి డబ్బులు ఇవ్వగలరు. Even your emotional life నీ భావోద్రేక జీవితం కూడా is paralyzed అది పక్షవాయువుతో ఉంది. because of the physical ailment. ఎందుకంటే శారీరక రూపంగా So when Jesus healed Bartimaeus, యేసు భర్తమైన he స్వస్థపరిచాడు. was healing his soul also. ఆయన ఆత్మను స్వస్థపరుస్తూ ఉన్నాడు. He was setting him free ఆయనను స్వేచ్ఛగా విడి చేస్తూ in ఉన్నాడు. his emotions. భావోద్రేకాల్లో God wants to set you free దేవుడు మిమ్మల్ని స్వేచ్ఛగా in వదిలిపెట్టాలనుకుంటున్నాడు. your emotions మీ tonight. భావోద్రేకాల్లో You know, I remember one time ఒక విషయం నాకు జ్ఞాపకం ఉంది. an old man came to me. ఒక వృద్ధుడు నా యొద్దకు He వచ్చాడు. was about 72 years old. అతనికి 72 సంవత్సరాల And వయసు. he said, Pastor Henry, పాస్టర్ హెన్రీ గారు, can you please దయచేసి lay your hands on me మీరు నా మీద చేతులు ఉంచండి. and say to me these words? ఈ మాటలు నాతో చెప్పండి. Son, I bless you. కుమారుడు నేను దీవిస్తూ ఉన్నాను. Now, I was only 40 years old అప్పుడు నాకు వయసు 40 సంవత్సరాలు. and he was 72. ఆయన 72 సంవత్సరాల I వయసు. said, how can I say, son, I bless ఏ you? రీతిగా నేను కుమారుడు దీవించగలను I చెప్పాను. never dreamed to have a 72-year-old నేను son. ఎన్నడూ కలగలేదు 72 సంవత్సరాల కుమారుడు నాకు ఉండాలని. But he said to me, ఆయన నాతో అన్నాడు, my father, నా తండ్రి he always shouted at me, ఎప్పుడు నన్ను కోపడ్డాడు, kicked me, నన్ను కొట్టాడు, never loved me. నన్ను ఎన్నడూ And I've ప్రేమించలేదు. always been longing నేను ఆశపడుతూ for ఉన్నాను someone ఎవరైనా నన్ను to say to me, నాతో చెప్పాలని కోరుకున్నాను. son, I bless you. కుమారుడు నేను దీవిస్తూ ఉన్నాను. He said, I'm 72 years old. నాకు 72 సంవత్సరాల వయసు. I'm very weak in my body. నా శరీరంలో ఎంతో బలహీనత ఉంది. I don't want to die నేను మరణించవలసిన కోరుకోవట్లేదు. with that pain in my heart. నా హృదయంలో ఆ గాయంతో So I want you to say that. నీవు చెప్పాలని కోరుతూ ఉన్నాను. So I hugged him. ఆయన హత్తుకున్నాను. I said, son, sorry. కుమారుడా, I said, son, కుమారుడా, I bless you. నేను దీవిస్తాను. I felt awkward a little bit మరి ఎంత నేను ఆనందించాను. because he was 72 years old. ఆయన 72 సంవత్సరాలు. But he began to cry ఆయన ఏడవటం for ప్రారంభించాడు. 20 minutes. 20 నిమిషాలు His tears ఆయన కన్నీటి were wetting my suit. నా యొక్క సూట్ అంతా But I తడిచి didn't care. లెక్క చేయలేదు. When he left the meeting, ఆ కుడికి వదిలి he వెళ్ళినప్పుడు was so happy. ఎంతో ఆనందంతో వెళ్ళాడు. His soul was free. ఆయన ఆత్మ స్వేచ్ఛ There are పొందుకుంది. many of you today, ఈ దినం అనేకులు ఉన్నారు. your soul is bound మీ ఆత్మ by బంధించబడింది. grudges, మరి
ద్వేషంతో Life has been unfair to you. మరి జీవితం సరిగా లేదు మీ పట్ల. So and so did something to me. ఓ ఎంతో దుఃఖము వేదన. Jesus is come today. యేసు మీ యొద్దకు To వచ్చాడు set you free. విడుదల చేయడానికి. So you can rejoice. నీవు ఆనందించవచ్చు. You can be free. నీ విడుదల పొందవచ్చు. And you can be yourself again. మరలా నీవై ఉండవచ్చు. In Jesus' name. యేసు నామములో. So Bartimaeus, భర్తమై he was sitting. ఆయన కూర్చున్నాడు. He never expected anything. ఏది కూడా ఎదురు చూడలేదు. And then he heard a noise. ఒక శబ్దం విన్నాడు. You know, in life sometimes, జీవితంలో కొన్నిసార్లు this is how opportunities come. అవకాశాలు ఈ రీతిగా వస్తాయి. You hear an unusual noise. ఒక మరి అసాధారణమైన శబ్దాన్ని An వింటారు. unusual voice. అసాధారణమైనటువంటి శబ్దం. An unusual talk అసాధారణమైనటువంటి మాట. that you never heard before. ఎన్నడూ విననటువంటి సంభాషణ. Don't ignore those kind of noises. అలాంటి శబ్దాలను నిర్లక్ష్యం చేయవద్దు. Don't ignore anything that's not the usual. మరి సాధారణమైనటువంటి వాటి కాక అసాధారణమైన నిర్లక్ష్యం చేయవద్దు. That could be the doorway అదే నీకు మార్గమై ఉండవచ్చు to your miracle. నీ అద్భుతం కొరకు. That's why I like the couple that came in last night. గత రాత్రి అందుకే వచ్చినటువంటి ఆ దంపతులు They heard the noise. వారు శబ్దం విన్నారు. They heard the preaching. వారు బోధన విన్నారు. And they said, this is not usual. ఇది సాధారణమైన విషయం కాదు. We are going to hear. మేము వినబోతూ ఉన్నాం. And their wife was healed. ఆ భార్య స్వస్థత And పొందుకుంది. the husband was saved. భర్త రక్షింపబడ్డాడు. When you walk in life, మీ జీవితంలో నడిచినప్పుడు, in your life, నీ జీవితంలో and you are asking God, దేవుని అడిగినప్పుడు bless me in this area. ఈ జీవి విషయంలో Help దీవించు. me in that area. ఆ విషయంలో సహాయం You చేయి. begin to walk. నీవు నడవడం And then you ప్రారంభిస్తావు. hear some noises. నీవు శబ్దం విన్నప్పుడు Hear unusual things. అసాధారణమైన విషయం. Don't ignore them. దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. Do like what Moses did. మోషే చేసినట్లుగా మీరు చేయండి. He turned around. ఆయన చుట్టూ తిరిగాడు. Say, I will see what is that. ఏం జరుగుతుందో చూస్తా. That's unusual. అది And అసాధారణమైనది. that's when God spoke to him. అప్పుడు దేవుడు మాట్లాడాడు. That's what this blind man did. ఆ భర్త గుడ్డివాడు కూడా He heard చేశాడు. the noise. ఆయన శబ్దం విన్నాడు. So he said, what is that? ఏంటి ఆ శబ్దం? He said, Jesus is యేసు coming. వస్తున్నాడు. You know, one big problem with people, ప్రజలతో ఒక పెద్ద సమస్య. why they never get their miracles. వారు ఎందుకు అద్భుతాన్ని They are పొందుకోలేరు? not able to make a decision. వారు తీర్మానం చేయలేకపోతున్నారు. That is Jesus. ఆ యేసు, Jesus, యేసు the one who ఆయన నిజమైన వాడు. heals people. ఆయన ప్రజలను స్వస్థపరిచేవాడు. I'll get my miracle. ఆయన అద్భుతాన్ని He పొందుకుంటాడు. made a decision. ఆయన ఒక తీర్మానం I've చేసుకున్నాడు. seen many people. అనేకులు నేను చూశాను. God speaks to them. దేవుడు మాట్లాడతాడు. They hear the voice of God. దేవుని స్వరాన్ని They వింటారు. hear the word of God. దేవుని వాక్యాన్ని వింటారు. But they are not able to make a decision. అయితే వారు తీర్మానం చేయలేని స్థితిలో You ఉంటున్నారు. know why they don't make a decision? ఎందుకు వారు తీర్మానం It's చేయలేకపోతున్నారు? because of the tradition they've been living in. ఎందుకంటే వారు జీవిస్తున్నటువంటి సాంప్రదాయము. They've been in pain so long. చాలా కాలం బాధలో The ఉన్నారు. doctors have told them వైద్యులు చెప్పారు they will never be healed. వారు ఎన్నడూ స్వస్థత కాదు. Their relatives have told them, బంధువులు చెప్పారు we have bought a grave for you already. మీ కొరకు ముందుగానే సమాధిని కొనిపెట్టాం. And that's why they never make a decision. అందుకే వారు ఎన్నడూ తీర్మానం చేయరు. Tonight, ఈ రాత్రి make a decision. ఒక తీర్మానం చేసుకో. I will be healed. నేను స్వస్థత I పొందుకుంటాను. will be saved. నేను రక్షింపబడతాను. I will receive my forgiveness. నా క్షమాపణ నేను పొందుకుంటాను. When do miracles happen? అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి? You make a decision. నీవు తీర్మానం చేసుకున్నప్పుడు Jesus is here. యేసు ఇక్కడ The ఉన్నాడు. word of God is alive. దేవుని వాక్యం I'm సజీవమైనది. going to get my miracle. Jesus. యేసు That's what you are going to be doing tonight. ఈ రాత్రి మీరు అదే పని చేయబోతున్నారు. Jesus. యేసు That's what God is going to do. What you are going to do, and He will heal you. మరి ఆ పని మీరు చేసినప్పుడు మీరు స్వస్థపడతారు. Jesus. యేసు Because the Bible says, బైబిల్ సెలవిస్తుంది. whosoever shall call ఎవరైనా దేవుని నామమున on the name of the Lord యేసు నామమున ఉచ్చరించినట్లయితే shall be saved, వారు రక్షింపబడతారు. shall be made whole, వారు పరిపూర్ణులవుతారు. shall be delivered. వారు విడుదల పొందుతారు. It's enough అది సరిపోతుంది to call on the name of Jesus. యేసు నామమున పిలవటానికి. You may not know how to pray, మరి ప్రార్థన చేయడానికి but తెలియకపోవచ్చు. if you call the name of Jesus, యేసు నామమున పిలిచినప్పుడు He will touch you. ఆయన నిన్ను ముడతాడు. He will set you free. నిన్ను విడుదల చేస్తాడు. Now, Bartimaeus, భర్తమై ఇప్పుడు Jesus, యేసు Son of David, దావీదు కుమారుడా have mercy నన్ను on me. కరుణింపుము. Do you know why he said that? ఎందుకు ఆయన చెప్పాడు తెలుసా? This is what he thought. ఆయన అనుకున్నాడు That Jesus యేసు is a rabbi, ఆ రబ్బయ్య ఆయన బోధకుడు. big beard, ఓ పెద్ద గడ్డం ఉంది. angry, చాలా కోపిష్ఠుడు. important, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. doesn't care about these blind people. ఓ గుడ్డి వారి గురించి పట్టించుకోడు. He's just too important. చాలా మరి నన్ను అంత So he ప్రాముఖ్యమైన was వ్యక్తిని కాదు. begging Jesus యేసును బ్రతిలాడుతూ ఉన్నాడు. for mercy. ఓ ఇక కనికరం కొరకు. What he didn't know was ఆయన తెలియని విషయం ఏంటంటే that God is merciful. దేవుడు కనికరం కలిగిన That He's దేవుడు. full of mercy. ఆయన పూర్తి కనికరం మరి And His కరుణ కలిగిన దేవుడు. mercies ఆయన కరుణ are renewed every morning. ప్రతి ఉదయము You నూతనపరచబడుతుంది. don't have to beg God for His mercy. ఆయన
కరుణ కొరకు మనం అడగవలసిన అవసరం God లేదు. is already merciful to దేవుడు you. కరుణ కలిగిన దేవుడు. And the fact that you are sitting here ఇక్కడ కూర్చున్నటువంటి విషయం is a sure proof అది రుజువు సాలు. that God is merciful. దేవుడు కరుణ కలిగిన దేవుడు. Now you saw the people who were healed tonight. ఈ రాత్రి స్వస్థత పొందగా మీరు చూశారు. Before I started preaching, వాక్యం ప్రకటించక ముందే is that not the message of God? అది దేవుని వర్తమానం సందేశం What did కాదా? they do to deserve that healing? వారు ఏం చేశారు స్వస్థత పొందుకోవడానికి? Nothing. ఏది కూడా కాదు. God is merciful. దేవుడు కరుణ కలిగిన దేవుడు. Now, God is compassionate, దేవుడు కనికరం కలిగిన దేవుడు. merciful కరుణ గల దేవుడు towards people. ప్రజల పట్ల. Compassion is a force. ఓ కనికరం అనేది ఒక శక్తి. It's a force that moves God. ఓ ఆ కనికరం అనే శక్తి దేవుని కదులుస్తూ ఉంది. When He sees you in trouble, నీవు సమస్యలో ఉన్నప్పుడు దేవుడు చూచినప్పుడు His compassion ఆయన కనికరము moves Him to help you. మరి నీకు సహాయం చేయడం కదులుతూ He's a ఉంది. compassionate God. ఆయన కనికరం కలిగిన దేవుడు. That's why I'm bold when I'm talking to God. అందుకే దేవునితో మాట్లాడే ధైర్యంగా ఉంటాను. Because I know He's compassionate. ఆయన కనికరం గురించి నాకు తెలుసు. When I cry to God, దేవుడు నేను మొరపెట్టినప్పుడు His compassion ఆయన కనికరము will move Him మరి కదులుస్తూ ఉంది. to help me, నాకు సహాయం to చేయడానికి, get me out of trouble. సమస్యలను బయటికి You తీయడానికి. see, you are better off than Bartimaeus, the భర్తని blind కంటే నీవు man. శ్రేష్ఠుడవు. He never knew God was merciful. దేవుడు కరుణగల దేవుడు అని ఎన్నడూ తెలుసుకోలేదు. He thought he needed to get it, అది పొందుకోవాలని అనుకున్నాడు. force it. బలవంతంగా. He didn't know ఆయన తెలియని విషయం that Jesus యేసు was already merciful, కరుణగల దేవుడని, already compassionate, కనికరం కలిగిన వాడని, that He came into this ఈ world లోకానికని వచ్చాడు to suffer for people ప్రజల కొరకు శ్రమ నొందాలని. who did not deserve it. వారి అర్హత లేనప్పటికీ He suffered for you. ఆయన మీ కొరకు శ్రమ The పొందాడు. Bible says, బైబిల్ సెలవిస్తుంది, while we were sinners, మనం ఇంకనూ పాపులమై ఉండగా Jesus died for us. యేసు మన కొరకు మృతి పొందాడు. He didn't wait until you became a millionaire. మరి నీవు ధనవంతుడు అవడానికి He వేచి ఉండలేదు. didn't wait until you became a deacon in the church. మరి నీవు సంఘంలో పరిచారకుడు అవడానికి వేచి He ఉండలేదు. died for you. నీ కొరకు ఆయన He మరణించాడు. loved you. నిన్ను ప్రేమించాడు. When you were drug addict, నీవు మత్తు పదాలు సేవించేవాడిగా when ఉన్నప్పుడు, you were running the wrong roads, మరి నీ యొక్క సొంత మార్గంలో how నడుస్తున్నావు. much more today ఈ దినం ఇంకా ఎంత can He give you His blessings? ఆయన ఆశీర్వాదం నీకు ఇవ్వగలడు. Because now you are a child of ఇప్పుడు God. నీవు దేవుని బిడ్డవు కనుక. But even if you are not a child of God ఇంకా yet, నీవు దేవుని బిడ్డవు కాకపోతే He is waiting for నీ you. కొరకు వేచి ఉన్నాడు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. And He is merciful to ఆయన you. కరుణ గల దేవుడు. So Bartimaeus, భర్తమై he thought he was doing a good thing. ఆయన Big, మంచి big పని thing. చేస్తున్నాడు అనుకున్నాడు. Asking for mercy. కనికరం కరుణ కొరకు God is అడుగుతున్నాడు. already merciful. దేవుడు ముందుగానే కరుణ He గలవాడు. already loves you. ఆయన ముందుగానే All ప్రేమిస్తున్నాడు. you need to do నీవు tonight చేయవలసిందల్లా కూడా ఈ రాత్రి is come to Him like a little baby. ఓ చిన్న బాపవలేనాడు Believe in Jesus. యేసునందు నమ్మిక ఉంచాలి. Trusting Jesus. యేసునందు నమ్మికతో Expecting from Jesus. యేసు నుండి ఎదురు చూడు. And He will forgive your sins. నీ పాపములు He క్షమిస్తాడు. will heal your diseases. నీ స్వస్థ రోగులను He will make స్వస్థపరుస్తాడు. you whole. నేను పరిపూర్ణంగా చేస్తాడని. So when Bartimaeus భర్తపై started crying, దేవునికి ఏడ్చినప్పుడు there were some people, కొంతమంది ఉన్నారు. and they are always there. వారు ఎల్లప్పుడు అలాంటి వారు They ఉన్నారు. said, shut up, నోరు మూసుకో, keep quiet, మౌనంగా ఉండు, sit down, కూర్చో, don't talk. మాట్లాడవద్దు. You know, there are people like that all over the world. మరి ప్రపంచంలో అలాంటి వారు చాలా మంది ప్రపంచమంతా ఉన్నారు. You try to do something big, మరి ఏదైనా పెద్ద పని చేయాలి, గొప్ప they పని say, చేయాలనుకో, shut up, మౌనంగా ఉండు, keep quiet, మౌనంగా ఉండు, sit down. కూర్చో. You try to do something for God, దేవుని కొరకు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు shut up, నోరు మూసుకో, sit down, కూర్చో, be quiet. మౌనంగా ఉండు. If your name is David మరి మీ పేరు డేవిడ్ అయితే and you want to kill Goliath, గొలియాతును హతమార్చాలనుకుంటే then your brother will come, మీ సహోదరుడు వస్తాడు, Aminadab, ఎలియాబ్, Eliab, and he will say, ఆయన అంటాడు, shut up, నోరు మూసుకో, keep quiet, మౌనంగా ఉండు, sit down, కూర్చో, go back వెళ్ళిపో. to the little ship. మరి ఆ యొక్క గొర్రెలకు If you want to make it in life, మరి నీ జీవితంలో ముందుకు సాగాలంటే you need to have this gift నీకు ఈ వరం ఉండాలి. of ignoring those voices. అలాంటి మాటల యొక్క విమర్శలను పక్కకు నిర్లక్ష్యం చేసి, If you cannot ignore those voices, ఆ స్వరాలను నీవు నిర్లక్ష్యం you చేయకపోతే will never make it in life. నీ జీవితంలో ఎన్నడూ పైకి రావు. Just ignore it. దాన్ని విడిచిపెట్టు. Don't be angry with the people. ప్రజలతో నీవు కోపిష్ఠులుగా ఉండవద్దు. Don't fight the people. ప్రజలతో పోట్లాడవద్దు. Don't shout at them. వారితో మీద కేకలు వేయొద్దు. No, just love them, వారిని ప్రేమించు, smile, నవ్వు, and say, are these not only words? మరి ఈ మాటలు మాత్రమే కాదు, And leave them. ఆ మాటలు విడిచిపెట్టి వెళ్ళు. And continue doing what God has told you to do. దేవుడు ఏం చెప్పాడో అది చేయటం కొనసాగు. Many of you have many voices అనేక మంది అనేక స్వరాలు that వినపడతాయి. have been talking to you. మీతో మాట్లాడుతూ ఉన్నారు. You are dying in 6 months. ఓ 6 నెలల నుంచి చనిపోతావు, You are dying in 1 year. 1 సంవత్సరం నుంచి చనిపోతావు. This disease is incurable. ఓ ఈ వ్యాధికి స్వస్థత లేదు, మందు Don't లేదు. you know that AIDS is never cured? ఓ ఎయిడ్స్ ఎన్నడూ బాగుపడని రోగం. Hepatitis is never removed. మరి ఇప్పుడు హెపటైటిస్
తీయబడి Cancer never dies. క్యాన్సర్ ఎన్నడూ మరణించదు. And there's a tug of war. ఆ పోరాటం జరుగుతూ ఉంది. You need to make a decision నీవు ఒక తీర్మానం to చేసుకోవాలి. believe one of the two. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి Either వినాలి. you go with the voices మరి ఏ స్వరంతో వెళ్తావు? or you go with Jesus. యేసుతో వెళ్తావా? If you go with Jesus, యేసుతో వెళ్తే you will get free. నీవు You will స్వతంత్రం become a పొందుకుంటావు. new person. నీవు నూతన వ్యక్తిగా If you ఉంటావు. follow the voices, ఆ స్వరాలలో వెంటాడితే you will die. నీవు మరణిస్తావు. And Bartimaeus, భర్తమై he had to make a decision ఒక తీర్మానం చేసుకోవాలి. to ignore ఆ వారిని నిర్లక్ష్యం the చేసి voices ఆ స్వరాలను that విడిచిపెట్టి told him to be quiet. మౌనంగా ఉండమని చెప్పే స్వరాలను Instead of being quiet, మౌనంగా ఉండే బదులుగా he shouted the more. ఇంకా గట్టిగా కేకలు వేశాడు. That's what I do to the devil. సాధారణ అదే When చేస్తాను. the devil tells me, సాధారణతో చెప్పినప్పుడు I won't allow you to do that. నీవు అది చేయడం నేను అనుమతించను. Well, I say, devil, నేను సాధారణతో అంటాను. thank you. Now I will do it నేను ఇది తప్పక చేస్తాను. 10 times more. 10 రెట్లు ఎక్కువ That's చేస్తాను. how you win in life. అదే రీతిగా మీ జీవితంలో జయం He began పొందుకుంటాను. to shout even more. ఇంకా గట్టిగా కేకలు వేయటం He ప్రారంభించాడు. began to push even harder. ఇంకా ముందుగా గట్టిగా In August 2010, this beautiful lady got in car accident and her thigh bone was crushed in 7 pieces. She'd been through 3 surgeries, and after the surgeries, she could barely walk, but she couldn't lift her leg. And today, Which one? left one. You could not lift it. Yeah, she could Can never you do lift. that? You still have the rod in your leg? Even in the hand. So you have a metal rod. Yes, So how come you can lift the leg with a metal rod? because of the power You of see, God. I've seen this kind of miracle many times already. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూశాను ముందే. Metal rod, మరి రాడు ఉంది and the శరీరం. leg is straight. ఈ కాళ్ళు నేరుగా ఉంది. Jesus dissolves it, యేసు and తీసివేశాడు. the leg can do that. ఇప్పుడు Show the చక్కగా people. Show the people. ప్రజలకు చూపించు. That's what Jesus does. యేసు చేసే కార్యం. Say hallelujah. హల్లెలూయా. What's your name? I'm Chrysolite. I'm first year medical college student. Okay, you're a student. And what? And Medical. medical student. షీ ఇస్ మెడికల్. So you're a future doctor. You will భవిష్యత్తులో be a different doctor Yeah. because you will be believing in Jesus. యేసు Amen. And what's your name? Chrysolite. Christy-like. Chryso. Crystal-like. So you are like a crystal. God bless you, crystal-like. For a few months, as this man talks, he had a pain in the heart. Okay. And today, pain is gone. Hello, sir. హలో You had pain in the heart? గుండె నొప్పి ఉండిందా? మాట్లాడుతుంటే ఎక్కువ నొప్పి యా అనిపించేది. Which part? Where? Where was the pain? బిఫోర్ మాట్లాడుతుంటే ఎక్కువ when he used to నొప్పి talk he అనిపించేది. used to get pain. Or when he talks, Yeah, he he had used to pain. pain. Now no pain. Now no pain. Yes. Okay, let's talk with you. కొంచెం మీతో తగ్గి- కలిసి అయ్యగారు మాట్లాడతారు. మాట్లాడు Loudly. గట్టిగా మాట్లాడు. Say, Jesus, Jesus, I love you. I love you. Be active like Pastor Henry. Say, పాస్టర్ I love లాగా Jesus. చురుకుగా ఉండు. చెప్పు. I love Jesus. I love you, Jesus. Without, let's do it. I love you, Jesus. You are my Lord. No pain? నొప్పిందా? Thank you, Heavenly Father. This man was just passing by in the bus. He is dumb and deaf. But when he heard that, his ears opened. He can hear, but he can still he cannot answer. He just was passing by in the bus and saw the light. This guy was in the bus. ఈ సహోదరుడు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. You were in the bus. బస్సులో ఉన్నాడు. Woo. And you were deaf. And in the bus. బస్సులో ఉన్నప్పుడు So in the bus, his ears opened in the bus. ప్రార్థన చేసేటప్పుడు Now, do you understand what happened? ఏం జరిగిందో మీకు తెలుసా? He was sitting in the bus, ఆయన బస్సులో ఉన్నాడు, passing by, దాటుకుంటూ వెళ్తున్నాడు. and his ears opened. ఆయన చెవులు తెరవబడ్డాయి. Is that not called a miracle? అది అద్భుతం అనరా? That's గట్టిగా what చప్పట్లు Jesus కొట్టండి. does. That's the power of God. అది దేవుని శక్తి. Okay, can you stand here? Yeah. Now, listen. Now, I want you to do what I do. ఏం చేస్తారో You చెయ్యి. do it. ఆ. When I do that, you do that. Okay, one. Okay, how many? 1, 2, 3. Good. Now, you do that. How many? Let's do it again. Yeah, okay. Okay. Father, I thank you in the name of Jesus తండ్రి యేసు నామములో నీకు వందనాలు for చెల్లిస్తున్నాను. this miracle you started doing. నువ్వు ప్రారంభించిన I అద్భుతాన్ని బట్టి command these ears to totally open పూర్తిగా చెవులు తెరవబడినట్లు in ఆజ్ఞాపిస్తున్నాను. Jesus' name, యేసు నామములో and the tongue to be loosed ప్రభువా ఇప్పుడే నాలుగు మాట్లాడను గాక. in Jesus' name. యేసు నామములో
Thank you, Jesus. యేసు నీకు వందనాలు. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Go into all the world and preach the gospel. Pastor Henry Madava accepted this commandment of Jesus Christ as his personal commission. That is why the international ministry, Christ for All Cities, whose president is Pastor Henry, holds several massive services in the countries of Asia, Africa, and Europe every year. God manifests His power on each service in any country of the world. It ได้นะค shows รับว่า that she is an invalid officially เป็นคนใบ้อย่างเป็นทางการ from birth. จากเกิดใช่ไหมครับ จากเกิด She could not hear. ไม่ได้ยินนะครับ This is the mother. นี่คุณแม่ จากคุณแม่ She is how old now? ตอนนี้อายุเท่าไหร่ลูกสาว 23 ปี 23 23 years old. 23 ปี Hello. สวัสดีครับ Can you hear? ได้ยินอาจารย์พูดไหมฮะ You hear? The ears you hear? ได้ยินอาจารย์พูดไหม โอเค ได้ยินนะครับ ตามนะ โอเค โอเค ครับ good ได้ยินกี่ครั้งตก Alright เท่านั้นนะครับ Okay. Yes. For 23 years. 23 ปีนะครับ Born deaf. เกิดมาไม่เคยได้ยิน If I were you, ถ้าข้าพเจ้าเป็นท่านนะครับ that's why the mother is crying. ด้วยเหตุนี้เองคุณแม่หลั่งน้ำตาด้วยความชื่นชมยิน If ดี your daughter was born deaf เพราะว่าลูกสาวเนี่ยเกิดมาเป็นใบ้ and at 23 years old, 23 ปีนะครับ the ears open, ตอนนี้เริ่มได้ยินแล้ว you would cry as well. ร้องไห้นะครับ หมอก็รักษาไม่ได้ That's แล้ว why Jesus came. ด้วยเหตุนี้เองพระเยซูจึงมานะครับ ให้เราตบ That's มือให้ why กับพระ the เจ้า Bible is true. ด้วยเหตุนี้เองพระคัมภีร์จึงเป็นสิ่งจริงนะครั That's บ why God is alive. ด้วยเหตุนี้เองพระเจ้าจึงทรงพระชนอยู่แน่นอน Let's shout aloud, hallelujah. The holding of such services, where thousands of people give their lives to Christ, is possible owing to the donations given by partners of Mission Christ for All Cities. You can become a part of this team right now and participate in God's works with your finances and prayers. To do this, you can visit the webpage of the Victory Church or call the number you see on your screen. You will receive detailed information on how you can become a partner of the international ministry Christ for All Cities. We believe that our partnership will bear lots of fruits in God's kingdom.